గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ యూట్యూబ్ వచ్చినాక జనాలకి అంటే మీరు మన మన దాంట్లో కూడా చూడండి. మీరేదైనా ఒక మంచి కంటెంట్ మాట్లాడండి. ఒక విషయం మీద సమగ్ర విశ్లేషణ చేయండి. ఆ వీడియోకి 200, 300, 500 వ్యూస్ కన్నా ఎక్కువ రావు. అదే మీరు ఒక చెత్త గురించి మనం ఏదైనా మాట్లాడామనుకోండి సార్. ఊరికే అనుకుందాం. ఒక 'జడా శ్రవణ్ కుమారో' లేకపోతే ఒక 'దిలీప్ శంకరో' లేకపోతే ఇంకెవడో గురించి మాట్లాడామనుకోండి. దానికి మనకి 100,000 వ్యూస్ దాకా వచ్చేస్తా ఉంటాయి. దాన్ని దాటి ఇంకొద్దిగా లేకిగా తయారయ్యామనుకోండి సార్. అంటే ఇప్పుడు ఒకళ్ళ ఇల్లీగల్ రిలేషన్‌ల గురించి ఊరికే మనం అది లేకపోయినా సరే మనం ఒక బ్లో అప్ చేసి చూపించడం, క్రియేట్ చేసావు ఎవరి క్రియేట్ చేసి మీదన్నా. చూపించడం. ఆ! ఇంకొకళ్ళని వ్యంగ్యంగా మాట్లాడటం, చిర చి వా వాళ్ళ జీవితాల గురించి విశ్లేషించడం అయి చేసామనుకోండి, దానికి విపరీతంగా వ్యూస్ ఒస్తాయి. సో, యూట్యూబ్ వాడు కూడా కంటెంట్ ఏమి చూడడు గాబట్టి, సో ఎంత వ్యూస్ ఒస్తుంటే అంత డబ్బులు ఇచ్చేస్తాడు కాబట్టి, సో జనాలు కూడా ఆ డబ్బుల కోసం అలాంటి కంటెంట్ చేస్తా ఉన్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. అండ్ అలాగే మనకి కామెడీ కూడా చూసుకుంటే సార్, ఇప్పుడు కామెడీలో గూడా ఒకప్పుడు దాన్ని దాన్ని చక్కగా జేసేవాళ్ళనమాట. అంటే మనం ఏమనేవాళ్ళం దాన్ని శ్రవ్యమైన కామెడీ జేసేవాళ్ళనమాట. ఎవరిని నొప్పించకుండా. మన 'జంధ్యాల' గారు ఆళ్ళని చూస్తే. తర్వాతేంటంటే వాళ్ళకంత కామెడీ క్రియేట్ చేయడం రాక ఒకడినొకడిని విమర్శించుకునే కామెడీ, ఎగతాళి చేసుకునే కామెడీ తీసుకొచ్చారు. ఇప్పుడు బాడీ బూతులు షేమింగ్. ఇప్పుడు బూతులు, బాడీ షేమింగ్ ఈ కామెడీలోకొచ్చారు. అది కూడా దాటిపోయి ఇప్పుడు తండ్రి, కూతుర్ల మధ్య ఉన్న రిలేషన్‌ని, చిన్న పిల్లల మధ్య ఉన్న రిలేషన్‌ని కూడా ఎబ్బేటుగా చెప్పి, ఎబ్బేటుగా ఎగతాళిగా మాట్లాడి, వ్యంగ్యంగా జేసి, దాని గురించి కూడా కామెడీ జేసుకొని, వ్యూస్ తెచ్చుకుందామని చూస్తున్నారు సార్. అది ఇన్నాళ్ళు కూడా చాలా ఇది ఈరోజు కొత్తగా చేస్తుంది గాదు. గత 4, 5 సంవత్సరాలుగా మనం చూసుకుంటా ఉంటే ఈళ్ళంతా చేస్తా ఉన్నారు. ఈళ్ళంతా గూడా మనకి సాడ్ పార్ట్ ఏంటంటే కొన్ని పొలిటికల్ పార్టీ‌లకి కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో, ఈ రోజేంటంటే అదేదో సాయి ధర్మ తేజ గారు ఇలాంటోళ్ళు కొంతమంది చూసి దాన్ని హైలైట్ చేయటంతో జనాలందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు జరిగింది కాదు. ఇలాంటియి ఎన్నో జరుగుతా ఉంది. మనం సమాజంగా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. అది కామెడీని కామెడీలాగే చూడాలని మనం కూడా అడ్వైజులు చేస్తా ఉన్నాం. కానీ ఈ రోజు పెద్దోళ్ళందరూ మాట్లాడారు కాబట్టి దాన్ని తప్పు తప్పని ఏలెత్తి చూపుతున్నారు. సో, ఇక్కడ వ్యూస్ వస్తున్నాయని అలాంటి కంటెంట్ చేసే వాళ్ళది తప్ప, సో, ఆడు ఏదో ఒకటి నీకు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేస్తున్నాడు. నువ్వు ఇంట్లో కూర్చొని ఫోన్‌లో చూసుకోవటమే కదా! ఎవడు చూడకుండా, ఎవడు ఇనకుండా ఇలాంటి కామెడీ నువ్వు ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నావు గాబట్టి, ఆ వ్యూస్ తెస్తున్నావు గాబట్టి అది నీది తప్ప ఎవరిది తప్పు సార్ ఇక్కడ? అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయండి. హుహు. ఇప్పుడు పోర్నోగ్రాఫిక్ మూవీస్ తీసుకోండి. పోర్న్ చూడటం తప్పు కాదు. పోర్న్ తీయటం తప్పు. పోర్న్ చేయటం తప్పు కాదు. హుహు. ఆ పోర్న్ బహిరంగ ప్రదేశాల్లో బహిరంగంగా ఇది చేయటం తప్పు. రకరకాల అంశాలుంటాయి. ఇప్పుడు ఈ దీనికే మనకి సామాజిక విలువలు, సాంస్కృతిక విలువలు, బాంధవ్యాలు ఇవన్నీ తెలిసి ఉండాలి అని పెద్దలు చెప్పేది అందుకే. వీటన్నిటి మీద అవగాహన కలిగి ఉండండి అని. బావమరిది మధ్యలో ఉండే ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్‌తో పాటుగా ఇద్దరి మధ్య ఒక సరసం ఉంటుంది. ఆ సరసాన్ని ఈరోజు ఏ స్థాయి తారాస్థాయికి తీసుకెళ్ళి వా వాళ్ళిద్దరూ హోమోస్ అనే దాకా తీసుకెళ్ళింది దాన్ని. అలాంటి ఒక దాన్ని. ఈ సామాజికంగా మనుషుల మధ్య ఉండే బంధాలు వీటన్నిటిని ఏ రకంగా చూడాలో కూడా అర్థం గాని పరిస్థితులకెళ్ళిపోయారు. ఇప్పుడు మనం కామెడీ గురించే మాట్లాడుకుంటున్నాం. కొన్నాళ్ళ కిందట టీవీ షోస్, డాన్సు, ఈ 'జబర్దస్త్'. సింగింగు ఇలాంటి షోస్ ఉన్నాయి చూడండి. ఈ అవును. షోసు టీవీల్లో వచ్చేటప్పుడు చిన్న పిల్లలతో చేపించే కార్యక్రమం గూడా ఒకటుంటుంది. పెద్దవాళ్ళు చేసేది ఒకటుంటే మరి మా చిన్న పిల్లలవి గూడా ఉంటాయి గదా! చేయించే దాంట్లో కొంతమంది తల్లిదండ్రులు ఎవరో కొంతమంది కోర్ట్‌కెళ్ళినప్పుడు తప్పు వీళ్ళది గూడా ఉంది అనే ఒక విచిత్రమైన జడ్జిమెంట్ గూడొచ్చింది. వాళ్ళతోటి చేపించటం, వాళ్ళని అలిసిపోయేటట్టు చేయటం. చైల్డ్స్ తోటి సినిమా తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎంత వరకు పని చేయగలరో అంతవరకే చేపించుకోవాలి. వాళ్ళతోటి దానికి ఆ చైల్డ్ ఒక సినిమాలో నటిస్తున్నాడు అనంటే, అది చైల్డ్ లేబర్ కిందకి రాకపోయినప్పటికీ గూడా ఒక స్కిల్‌ని ఎక్స్‌ప్రెస్ చేసుకునే దాని కిందకే వచ్చినప్పటికీ గూడా దాన్ని ఎంతసేపు చేపించుకోవాలి? ఎన్ని గంటలు? ఇప్పుడు పెద్దవాళ్ళకి వర్తించినట్టుగా కార్మిక చట్టాలు వీటన్నిటిని తీసుకొచ్చి వాళ్ళకి పెట్టలేరు గదా! ఇలాంటివే కొన్ని విచిత్రమైన పరిస్థితులుంటాయి. దీన్ని సామాజిక పరంగాను, సాంస్కృతిక పరంగా గూడా మనం
చదువుకుని దాన్ని మనం అర్థం చేసుకుని ఆ విధంగా ఆచరిస్తేనే దాని గురించి నా అవగాహన ఉంటేనే ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి. ఎవరో ఒకళ్ళు సాయిధరం చెప్పాడనే కాదు గాని చాలా మంది చెబుతూ ఉన్నా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఈ గరకపాటి నరసింహారావు ఇట్లాంటి వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళు ప్రవచనాలు చెబితే వినేసి వదిలేసేంత ఈజీగా ఈటిని కూడా వదిలేస్తారు. అదే సాయిధరం తేజ్ చెప్పాడు అనగానే ఒక హీరో సెలబ్రిటీ చెప్పాడు, దాని గురించి వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం హంగామా చేస్తారు. అట్లాగా ఒక హైప్ వస్తుంది దాని గురించేనమాట. ఒకప్పుడు ఇలాగనే కదా యురేనియం గురించి కూడా కొంత చర్చ నడిచినప్పుడు అప్పుడు విజయ్ దేవరకొండ అనుకుంటాను యురేనియం కావాలంటే ఎక్కడైనా కొనుక్కోవచ్చు, అడవులు మాత్రం కొనుక్కోలేము అని ఒక ట్వీట్ చేసినప్పుడు ఆ యురేనియం గురించి తవ్వకాల గురించి చెట్లు కొట్టేసే ఈ దీన్ని మొత్తం బయటకు వచ్చింది. ఉమ్. దాని మీద ఓ పెద్ద ప్రాజెక్టే నడవబోయి ఇది కూడా కొంచెం ఆగి పక్కన పెట్టాల్సినంత చర్చ జరిగింది. దాని గురించే ఇప్పుడు ఏదైనా ఒక మనిషి ఇప్పుడు మనము వీడియో చేస్తామండి, పొలైట్ గా మాట్లాడతాం, మధ్యలో ఎక్కడన్నా హార్ష్ గా మాట్లాడాల్సి వచ్చినా కూడా తెలుగు భాషలో అభ్యంతరకరం కాని పదాన్ని వాడతాం. కానీ ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఏం చేసేస్తున్నారు చెప్పండి, అవును. డైరెక్ట్ గా బూతులు వాడుతున్నారు, డైరెక్ట్ గా బూతులే మాట్లాడేస్తూ ఉన్నారు. ఆ బూతులకి అభిమానులయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన ఆ- భాష కంటే కూడా ఆ- ఆ ఆట భాషకి ఎక్కువ మంది అభిమానులు తయారవుతున్నారు. ఆటకే అవుతున్నారు. మనం ఎంత ఆ, మంచి చెప్పినా సరే ఆ మంచిని చూసేవాడు ఎవడు లేడు. అది చెప్తున్నాడులే సోది అనుకుంటారు. అదే గనక ఈ బూతులు కానీ ఈ ఈ చిల్లర భాషలు కానీ మాట్లాడే వాళ్ళకి మాత్రం వేల వేల వ్యూస్ వస్తూ ఉంటాయి. ఆ అలాగనే ఇప్పుడు మనకి ఈ బూతులు వచ్చింది కాబట్టి తెలుగులో కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ లో అదేదో ఒక ఛానల్ చిన్న పిల్లాడండి, ఉహు. రొట్టిగాడో కొట్టిగాడో ఏదో ఏదో ఒక ఛానల్ అందులో వాడు మాటకి ముందు పెద్ద బండబూతు మాట్లాడతాడు. అదే హై హై నాయక అని జంజాల ఓ సినిమా తీశాడు. అందులో చిన్న పిల్లవాడు బూతులు మాట్లాడుతుంటే ఆ బూతులు మాన్పించడానికి కోసం ఆ చేసే ఒక ప్రయత్నం మీద కొంచెం మంచి కామెడియస్ హిలేరియస్ గా తీశాడు జంజాల్ గారు హై హై నాయక. అందులో ఆ పిల్లవాడు బూత్ మాట్లాడేదాన్ని ఆడ దాకా తీసుకొచ్చి ఆడ ఆపేసి ఆడ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వేస్తారు, బూతు 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 బాబోయ్ బండ బూతు అని. ఆ వెనక బ్రహ్మానందం వాయిస్ లో అదొకటి వేసి మేనేజ్ చేస్తారు. ఎందుకు ఆ మాట అంటే సెన్సార్ అవ్వదు అనే దానికంటే కూడా జంజాలకు ఆ విషయం మాక్సిమం ఇష్టం లేదనేగా, ఆ అవును. బూతులు వాడటం ఇష్టం లేదనేగా. ఇప్పుడు చాలా వరకు కూడా సినిమాల్లో కూడా మనం చూసామంటే బూతులు వాడలేని ప్రదేశాల్లో ఆ ఆ భాషలో ఆ బూతులు వాడలేని చోట వేరే ఒక పదాన్ని ఆ తొక్కలే ఇలాంటి పదాలు కొన్ని ఉన్నాయి చూడండి. ఇవి ఉహు. కూడా అభ్యంతరకరమైన పదాల కిందనే కౌంట్ చేయాలి. నీ అమ్మ అనలేక నీ ఎంకమ్మ అంటే అసలు అనే ఒక పదాన్ని పుట్టించారు. అంటే మొన్నటిదాకా మన మంత్రులే ఆ భాష వాడారు కదా సార్. మన కొడాల నాని గారు కావచ్చు, అంటే ఎవరైనా కావచ్చు. అది ఎగ్జాగరేషన్ బాగా పూర్తి తారాస్థాయికి వెళ్ళిపోయింది. వాళ్ళు లారీలు తుడుచుకునే వాళ్ళందరినీ మంత్రులు చేస్తే అలాగనే ఉంటుంది మరి. ఉమ్. వాళ్ళ సంస్కృతి అదే మరి. మాటికి ముందు ఒక మూతు, మాట అయిపోయినాక మరొక బూతు మాట్లాడుకుంటారు చాలా మంది. ఎందుకు? వాళ్ళు సమాజంతోటి ఆహ్, ఈ సాంస్కృతిక విలువలున్న రిలేషన్ సమాజంతోటి వాళ్ళకుండదు. వాళ్ళెప్పుడు ట్రావెలింగ్‌లో ఉంటారు. ఎక్కడైనా ఏదైనా అడ్డం వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతి మనిషి ఒక పాస్ అయిపోతున్న ఒక పాసింగ్ క్లౌడ్ లాగానే కనిపిస్తా ఉంటాడు. అందుకని వాడికి మనిషి పట్ల విలువ, వాల్యూ ఏముండదు. వాటన్నిటి మీద వాళ్ళు అంత బూతులు మాట్లాడగలుగుతారు. విడిగా మనుషులు మాట్లాడలేరండి ఆ బూతులు. అవును. ఆ బూతులు అలా మాట్లాడలేరు. కానీ ఇప్పుడు వాళ్ళని చూసి కొంతమంది నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది అలా మాట్లాడే ప్రయత్నం చేద్దామా అనే ఉద్దేశాలు కొంతమందికి ఉన్నట్టున్నాయి. ఉహు. కనపడుతున్నాయి సూచనలు కొంచెం. కాకపోతే మరి వాళ్ళ అధినాయకుడు వేలేస్తాడనో లేకపోతే తీసేస్తాడనో మరి ఆగుతున్నారేమో గాని యాక్చువల్‌గా సాంస్కృతిక పరమైన, భాషాపరమైన విలువల్ని ఈరోజు ఖచ్చితంగా ప్రతి స్కూల్లోనూ నేర్పాలి. తెలుగు స్కూల్లో మేము చదువుకున్నప్పుడు మరి కాన్వెంట్లు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు గాని, స్కూల్‌లు గాని ఉన్నాయి. మాక్సిమం మనం ఆహ్,
ఈ హై స్కూల్లోనూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. నేనైతే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఆ తరువాత కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో కూడా రామకృష్ణ మిషన్ గాని, శారదా విద్యాపీఠం గాని ఇట్లాగా బాగా విలువలున్న కొన్ని సంస్థలు పెట్టినవి ఉన్నాయి. ఇప్పుడేమైంది, మొత్తం కమర్షియల్ అయిపోయింది. అంటే బాధపడతారేమో, నారాయణ, చైతన్య ఇలాంటి కాలేజెస్ కానీ, స్కూల్స్ లో గాని వాళ్ళు ఏం నేర్పుతారు? విద్య. పొద్దున్నే లేచిన కాడి నుంచి రేత్రి పడుకో దాకా చదువు 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 బండ అరువు 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 ఆ మొత్తాన్ని నేర్చుకో, మైండ్ లోకి ఎక్కించుకో, పేపర్లో ఇది చేయి అది చేయి, ఆ తర్వాత గోల్మాల్. ఏది ఇంకా సాంస్కృతిక విలువలు ఎక్కడొస్తాయి వాళ్ళకి? భాషాపరమైన విలువలు ఎవరు నేర్పుతారు? అసలు తెలుగు భాషే అనవసరం అని జగన్మోహన్ రెడ్డి మొత్తం తీసేయిపోయాడు. ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తానంటే ఇక ఇప్పుడు బూతులు కూడా ఇంగ్లీష్ లో వచ్చేయేమో కొద్దిగా. కొడాలి నాని వాళ్ళంటి వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకుని అందులో తిట్టేవాళ్ళేమో, రాస్కల్ పాస్కల్ అని. అది తెలుగు భాషే తీసేయిపోయాడు. అవును. ఆ కర్మ ఎందుకు చెప్పండి? అది భారం అనుకోకూడదు. భారం అనుకోకుండా సాంస్కృతిక విలువలు నేర్పాలి. ఈ ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాల విలువలను కూడా నేర్పాలి. అందుకనే చాలా కాలం ఈ ఎల్జిబిటిఈ మన సుప్రీం కోర్టులో వాళ్ళకి పర్మిషన్ వచ్చింది చూడండి. అలాంటివి సంఘ పరంగా వాటన్నిటిని దూరంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చాలా మంది నమ్మారు. సరే, ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మనం కాదనలేము, మనుషుల్లో ఉన్న అభిమతాన్ని మనం కాదనలేము. కానీ వాళ్ళందరూ ఇప్పుడు బాహాటం అయిపోయారనుకోండి, ఏం జరుగుతుంది? వాళ్ళకి విలువలు నేర్పేది ఎవరు? విలువలు ఎలా నేర్చుకుంటారు? తల్లి, తండ్రి, తాత, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, బాబాయి, ఇలాంటివి కొన్ని బంధాలు ఉంటాయి అనేది కూడా అక్కడ తెలియదు కదా. ఆ ఎల్జిబిటిలో ఉంటాయా? ఎవరినో ప్రేమ కొద్ది బాబాయ్ అని పిలుచుకోవటం. ఏది ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా బాబాయ్ బాబాయ్ అని పిలుచుకుంటారు కదా, ఆ స్టేటస్ లోనే ఉంటారు. ఇప్పుడు ఈ హిజ్రాలు ఉన్నారనుకోండి, వాళ్ళందరికి కలిపి ఓ మాట ఉంటుంది, ఆవిడనే మదర్ అంటారు. అది తప్ప ఇంకేముంటుంది? వాళ్ళకి ఏముండదు కదా. ఇప్పుడు ఆ సంస్కృతి కూడా పెరిగింది అనుకో, అసలు విలువలే ఉండవనేది వాళ్ళని అవమానించటం కాదు, అది దేవుడిచ్చిన ఒక లోపం వాళ్ళకి. ఆ లోపం ఇప్పుడు సామాజిక పరంగా ఎటువంటి మార్పుల్ని తీసుకొస్తుంది? సాంస్కృతిక పరంగా గాని, భాషా విలువల పరంగా గాని, మానవ సంబంధాల పరంగా గాని ఏమి దెబ్బ తగులుతుంది అనేది బోలెడంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అన్ఫార్చునేట్లీ ఆ చర్చ తప్ప మిగతా అన్ని నడుస్తున్నాయి. బిగ్ బాస్ లో ఎవరు గెలుస్తారు, T20 కప్ ఎవరు కొడతారు, లేకపోతే మనకి ఇక్కడ కొత్తగా ఖోఖో లాంటి ప్లేయర్స్, వీటన్నిటిని కూడా మార్కెటైజ్ మనం ఎలా చేద్దాం, ఎడారిలో ఇసుక ఎలా అమ్మాలి, ఇవే కదా నేర్పుతుంది. మానసిక విలువల్ని ఎవరు నేర్పుతూ ఉన్నారు? ఆ నేర్పేది కుటుంబం నేర్పుతుంది. ఆ కుటుంబమే సరిగా లేకపోతే, ఆ కుటుంబమే కొన్ని కొన్ని కొత్త పంటలు తొక్కుతూ ఉంటే ఇలాంటివే వచ్చి పడతాయి. కేవలం ఇదంతా వ్యూస్ కోసమో, లేకపోతే సెలబ్రిటీ స్టేటస్ కోసమో, అందులో వచ్చే డబ్బుల కోసమో అని అనుకుంటే కాదు. వాళ్ళకి తెలియనితనమే. వాళ్ళకి తెలియచెప్పే వాళ్ళు ఎవరు లేకపోవటమే. ఆ తెలియచెప్పే వాళ్ళని మనమే రాజకీయ పరంగా గాని, సామాజిక పరంగా గాని వాళ్ళందరినీ దూరంగా ఉంచటం. ఒకప్పుడు లెక్కల మేస్టారు గాని, సైన్స్ మేస్టారు గాని ఉన్నారనుకోండి, వాళ్ళకి బోలెడంత ట్యూషన్లు చెప్పుకునే అవకాశం ఉంటది. వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఈ బతకలేక బడిపంతులు అనే వాళ్ళు ఎవరు? సోషల్ స్టడీస్, తెలుగు ఇవి చెప్పే వీళ్ళేగా. వాళ్ళకి వాళ్ళు కూడా అయ్యెందుకు తీసుకుంటారు? వాళ్ళకి మ్యాథ్స్ ఇవి తీసుకునే ఇది లేక అంత లేనప్పుడు ఈ ఉద్యోగానికి కావాల్సినంత వరకు ఈ సోషల్ స్టడీస్ నో, తెలుగునో తీసుకొని వస్తారు. వాళ్ళు కూడా ఒక దాని మీద ఉత్సాహంతోటో, దాని మీద యాంగ్జైటీ తోటో వచ్చేవాళ్ళు కాదు చాలా మంది. ఇక ఆ విద్యార్థులకి వాళ్ళు ఏం నేర్పుతారు? వాళ్ళు బతకలేక బడిపంతుల్లాగా సోషల్, తెలుగు చెప్పుకుంటున్నారు వాళ్ళు అని అంటారు. ఇక కెమిస్ట్రీ గాని, మిగతా ఇవేవున్నా గాని, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏది 10th దాటి అయిపోయిన దగ్గర నుంచి ఆ లెక్చరర్స్ కే ఎక్కువ వాల్యూ ఇస్తారు. తెలుగు లెక్చరర్ ఎవరన్నా పట్టించుకుంటారా? ఎవడు పట్టించుకోడు. తెలుగు లెక్చరర్ మీద ఎన్ని జోకులు పడతాయి చెప్పండి.
అవును. మళ్ళీ ఇంగ్లీష్ లెక్చరర్ అంటే ఉచ్చబోసేసుకుంటారు. భయం. హ్మ్. భయం. ఎందుకు? లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో దేర్ వాస్ నోబడీ క్యాన్ సే హౌ లాంగ్ ఎగో అని చిన్నప్పుడు చదివి ఇంగ్లీష్ అంటే ఓ భయం ఉండటం మూలాన అతను ఇంగ్లీష్ మాస్టారు. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్. ఒక వాల్యూ ఏదో చూపిస్తారు. ఈయన తెలుగు అండి. దానికి మరి ఆ అమర్యాద ఇప్పుడు ఈడ దాకొచ్చేసింది. రేపు కూతురు కూడా తండ్రిని నోటికొచ్చిన బూతు మాట్లాడుతుంది. మాట్లాడించుకొని తిట్టించుకోండి. అందుకనే ఈ సాంస్కృతిక విలువల్ని ప్రభుత్వాలు గాని, రాజకీయాలు కూడా చంపేయకూడదు. బతికించాల్సిన అవసరం ఉంది. యాహ్! ఆ విషయాన్ని వీళ్ళు చెయ్యాలి. వీళ్ళు పర్టిక్యులర్‌గా అమలు చేసుండాల్సింది. ఆ అమలు చేయటానికి కొన్ని సంవత్సరాలుగా తాత్సారం చేయటం మూలాన ఇప్పుడు ఈ సంస్కృతి అంతా వచ్చి పడింది మనకి. తప్పెవరిది? చేసిన ఆ తండ్రి, తల్లి కూ కూతురు లేపోతే ఆ యూట్యూబర్‌దా? ఇప్పుడు విలువలు నేర్పని గవర్నమెంట్‌దా? ఎవరిది చెప్పండి తప్పు? ఆళ్ళే గాదు. ఇదే సెలబ్రిటీలు ఇలాంటియన్నీ ఎంజాయ్ జేసి, హీరోసొచ్చి పెద్ద పత్తితి కబుర్లు చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఈ అహా! నంద ఇప్పుడు నేను అడుగుతాను చెప్పండి. ఇదే సెలబ్రిటీలు హీరో గదా! ఈరోజు క్లెయిమ్ చేసింది దాని మీద ఎత్తి చూపించిన 'సాయి ధరమ్ తేజ్.' ఆ! హ్మ్. ఆయన నటించిన ఎన్ని సినిమాల్లో హ్మ్. ఆ! తండ్రిని నెత్తిన పెట్టుకొని పూజించే సినిమాలు చేశాడు. ఏదో ఒకటి చూసాను నేను. 'రాజేంద్ర ప్రసాద్' అనుకుంటాను. ఓ చిన్న పిల్లాడు ఉంటాడు. హ్మ్. అవును. అందులో తండ్రిని బాగా గౌరవించి తీసుకొచ్చి పెడతాడు. ఇంకో సినిమా ఏదో అమెరికాలో కొంత సినిమా, ఇండియాలో కొంత సినిమా ఉంటుంది. హ్మ్. అందులో గూడా తల్లి మాట జవదాటలేకనో, అది సవతి తల్లి అయినా గూడా ఏదో అవును. చెప్పలేకనో అది హ్మ్. అమెరికా ఎళ్ళిపోయింది. ఇట్లాంటివి కొన్నుంటే, కొన్ని సినిమాల్లో ఇదిగో సుబ్బారావు ఏది తండ్రిని పిలిచేది. హ్మ్. "ఏమిటి రాజ్యలక్ష్మి నీ మొగుడికి చెప్పు." 'రవితేజ' సినిమాల్లో ఎన్ని సినిమాల్లో లేదండి ఇలాంటి డైలాగు? అవును. ఈ హీరోలందరా మనకి బుద్ధి చెప్పేది. హ్మ్. ఈ హీరోలే ఎత్తి చూపేది. కనీసం వాళ్ళకిచ్చిన డైలాగ్‌లో ఇది మేము చెప్పము, ఇది ఇలా కూడదు అని డైరెక్టర్‌కి బుద్ధి చెప్పలేని వాళ్ళు, అలాంటి సినిమాలు తీసే డైరెక్టర్లు వీళ్ళందరూ వచ్చి చెబుతారు. అది ఒకసారి ఏదో ఒక డిసెంబర్ 31కి అనుకుంటాను. అందరు సెలబ్రిటీలు ఆహ్, ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ హ్మ్. ఇలాంటివన్నీ చెప్పి అర్ధరాత్రికి డ్రింక్ అండ్ డ్రైవ్‌లో చాలా డ్రింక్ మంది వాళ్ళే పట్టుబట్టారు. ఆ! చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. ఆచరించేటందుకు కాదు. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరేవన్నీ హ్మ్. దొమ్మర డమ్మరు గుడిసెలు గుడిసె. అని ఏం చెబుతారు చెప్పండి? యాహ్! ఇలాగా వీళ్ళందరూ కలిసి చెబుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉందిక్కడ. యాహ్! డెఫినెట్‌గా సార్. ఎందుకంటే ఈళ్ళంతా గూడా ఏంటంటే జబర్దస్త్‌లకెళ్ళి, ఇలాంటి షోలకెళ్ళి, లేకి కామెడీని అంతా ఎంజాయ్ జేసి, ప్రోత్సహించి, ఈరోజొచ్చి సొంతపూసల్లాగా నీతులు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు అతను ఆ యూట్యూబర్‌ని ఎవరినో మనం ప్రోత్సహిస్తున్నట్టు కాదు. ఆ యూట్యూబర్‌ని మనం ఎంత ఖండిస్తున్నామో, అలాగే వాడిని ఎంత తిట్టామో వీళ్ళు గూడా అంతే తిడుతున్నాం. అవును. అలాగే అలాంటి దాన్ని ఆదిలోనే ఆపకపోవటం గూడా వీళ్ళ తప్పు. ఆదిలో దాన్ని ఎంకరేజ్ చేసి, వాళ్ళకి ఇంటర్వ్యూలిచ్చి, వాళ్ళతో కలిసి టైమ్ స్పెండ్ జేసి, ఈరోజొచ్చేసి మీరు దాన్ని ఎత్తి చూపుతున్నారు. అదే గనక ఆ రోజు గనక చేసుంటే ఇక్కడి దాకా వచ్చేది కాదు కదా! యాహ్! థాంక్ యూ సార్.